హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ బియ్యపిండి రొట్టె చేస్తున్నాను. సో ఈ రొట్టెకి బియ్యపిండి కొలత వచ్చేసి 1 కప్పు బియ్యపిండికి 1 కప్పు వాటర్. కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే మనం రొట్టె చేసే కన్సిస్టెన్సీలో పిండి ఉండాలన్నమాట. ముందు ఇది వాటర్ పెట్టేసి స్టవ్ మీద 1 కప్పుకి 1 కప్పు వాటర్ పోసేసి మసలాక నేను అందులో మొరింగా పౌడర్ వేసాను, మునగాకు పౌడర్ కూడా వేసాను అనమాట. అది ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. మంచిది కదా అని వేసాను నేను. ఉప్పు, రెండు బాగా మసలాక మనం బియ్యం పిండి కొలత ఒకటికొకటి కొలత తీసేసుకొని వేసేసి కలిపేసుకోవాలి. కలిపేసి స్టవ్ బంద్ చేసేసి అలా కాసేపు పక్కన ఉండనివ్వండి. ఒక పావు గంట అలా అయ్యాక ఉప్పాలన్నమాట. పిండి ఉప్పుతేనే మనకి రొట్టె చేయడానికి బాగా వస్తుంది. సో అది మనకి ఒక పావు గంట అయ్యాక దాన్ని మొత్తం తీసి మళ్ళీ కొంచెం వేడిగా ఉన్నప్పుడు పిసికేసేసి మనం రొట్టె చేసేసుకోవచ్చు. సో నేను ఇందులో కొత్తిమీర కూడా వేసాను, ఆ క్లిప్పింగ్ మిస్ అయ్యింది. ఆ పిండి మొత్తం కలిపాక లాస్ట్ కొత్తిమీర వేసేసి నేను రొట్టె చేశాను అనమాట. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్ వచ్చేసి ఉల్లిగడ్డ కారం. ఉల్లిగడ్డ కారం అంటే ఉప్పు, కారం, ఉల్లిగడ్డ 3 మిక్సీ పట్టేసేసి పెట్టేసుకోవడమే.